నేను ఫస్ట్ డివిజన్ నుంచి వెళ్ళి బీజేపీ పార్టీ తరఫున నామినేషన్ వేశాను. నామినేషన్ వేసిన తర్వాత ఈ 3వ రోజు అవుతుంది. ఈరోజు 12 గంటలకు నాకు కాల్ వచ్చింది కాంట్రాక్టర్ తరఫు నుంచి. నువ్వు బయటికి రా అంటే బయటికి వచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు వచ్చారు, స్టేషన్కి తీసుకుపోయారు. స్టేషన్ తీసుకుపోయినాక ఎస్ఐ గారి దగ్గర క్యాబిన్ తీసుకుపోయిన తర్వాత మాట్లాడి, నీ మీద గంజాయి కేసు ఉంది, ఆన్ డ్యూటీ ఆఫీసర్ని కొట్టిన కేసు ఉన్నది అనుడితోనే నేను, సార్ నాకైతే గంజాయి అటువంటి కేసు ఏం లేదు సార్ అని అన్నా. లేదు, నీకు కేసు ఉంది, నీకోసం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు తీసుకుపోవడానికి అంటే అన్నసరికి బయటికి వెళ్ళమన్నారు. బయటికి వచ్చేసిన ఒక 10 నిమిషాల తర్వాత ఎస్ఐ దగ్గర తీసుకెళ్ళారు. అడిగారు, నువ్వు ఏం చేస్తావు ఏంటిది అని చెప్పాను. ఇట్లా ప్లాంట్లో పనిచేస్తావు ఇది అంటే, నీ జాబే పోతుంది, నీకు కేసు ఉండగా నీకు జాబ్ ఎట్లా ఇచ్చారు అనేసరికి కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పి ఇట్లా మాట్లాడారు. కాంట్రాక్ట్ కూడా భయపడి మాట్లాడేసరికి నామినేషన్ విత్డ్రాల్ చేస్తే కేసు అనేది ఏం ఉండదు, ఏ కేసు ఉండదు అని చెప్పేసరికి నేను భయపడి, సరే నేను నామినేషన్ విత్డ్రాల్ చేసుకుంటా అని చెప్పేసరికి ఓకే బయట వెయిట్ చేయండి అని ఇంటికాడికి ఆటో పంపించారు. మా వాళ్ళని పంపించి 6వ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత నన్ను స్టేషన్ నుంచి అక్కడ తీసుకుపోయిన తర్వాత 6వ ముందట ఒక ఫామ్ ఇచ్చి రాయండి అంటే, నేనైతే ఏం రాయను, మీరు సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెడతామని అన్నా. అనేసరికి కాంగ్రెస్ తరఫు నుంచి వచ్చిన వ్యక్తి రాసిన తర్వాత సిగ్నేచర్ పెట్టింది. అప్పటిదాకా మా వాళ్ళకు కూడా తెలియదు నామినేషన్ విత్డ్రాల్ చేస్తున్నామని చెప్పి. పోవడతోనే నామినేషన్ విత్డ్రాల్ ఎందుకు అంటే, నా మీద ఇట్లా కేసు వేసారు అందుకే విత్డ్రాల్ చేయాల్సి వస్తుంది అని మా వాళ్ళకు కూడా అదే మాట చెప్పాను. అదే జరిగింది. తర్వాత అక్కడ నుంచి వచ్చిన తర్వాత క్యాంప్ ఆఫీస్కి తీసుకొచ్చారు. నన్ను తీసుకొచ్చి కల్పించి, నువ్వు విత్డ్రాల్ అయినందుకు సంతోషం అని చెప్పి వాళ్ళు మాట్లాడిన తర్వాత నాకు మళ్ళీ తీసుకొచ్చి ఎన్టీపీసీలో పడగొట్టి నేను ఇంటికి వచ్చేసాను. ఎక్కడ తీసుకుపోయారు అసలు? ఎట్లా తీసుకుపోయారు? నాకు ఎన్టీపీసీ ప్లాంట్ గేట్ దగ్గర నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్ అక్కడ అంతా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళారు. అక్కడ విత్డ్రాల్ అయిన తర్వాత సిపి ఆఫీస్కి క్యాంప్ ఆఫీస్కి పట్టుకుపోయారు. అక్కడ నుంచి మళ్ళీ ఎన్టీపీసీకి వచ్చి డ్రా చేశారు. కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రామగుండం కార్పొరేషన్ ఎలక్షన్ ఇన్ఛార్జ్. ఇవాళ రామగుండం లాంటి కార్పొరేషన్లో నామినేషన్లు విత్డ్రా చేయించి బెదిరించేటువంటి విష సంస్కృతి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే డైరెక్ట్గా బెదిరించి ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి నాయకులు ఇవాళ మొత్తం ఎలక్షన్స్ని వాళ్ళ సొంత ఆలోచనగా, సొంత వ్యవహారంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తాము. ముఖ్యంగా రామగుండం 1వ వార్డు అభ్యర్థి ఎవరైతున్నారో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రేమా బిశ్వాస్ని బెదిరించి ఇవాళ విత్డ్రా చేయించి చంపేస్తామని చెప్పేసి, తెలుగు రాకపోయినా వాళ్ళు రాసి ఆమెతో సంతకం పెట్టించుకొని, మీరు ఒకవేళ సంతకం పెట్టకపోతే మీ ఆయనని చంపేస్తాం, ఉద్యోగం నుంచి వీకేస్తాం అని చెప్పేసి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినారు. మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే, ఈ గుండాయిజం ఎన్ని రోజులు నడవది? నువ్వు చేస్తున్నటువంటి 1వ వార్డు అభ్యర్థి ఎవరైతున్నారో రౌడీ షీటర్, అతనిపైన మర్డర్ కేసులు ఉన్నాయి. అతను ఇవాళ ఎలక్షన్ ఆఫీస్ చుట్టూ ఎవరిని నామినేషన్ వేయకుండా గూండాలను పెట్టుకొని ఇవాళ మొత్తం ఎక్కడికక్కడ ఎలక్షన్స్ని ఇనామినస్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కనుక ఓటేస్తే గెలిచేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమనే ఇవాళ ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసి ఇనానిమస్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన, మీ రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా రాజ్యాంగం బుక్కు పట్టుకొని మొత్తం కూడా ఎప్పుడు ప్రజలలో మాట్లాడుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఇదేనా మీకు నేర్పినటువంటిది? ఇదేనా ప్రజాపాలన? ఓట్లు ఎందుకు పెట్టుకున్న, ఎలక్షన్లు ఎందుకు పెట్టారు? అంత భయం అయితే ధైర్యంగా ఎదుర్కొనేటువంటి సత్తా లేకపోతే ఎలక్షన్లు పెట్టకండి, నామినేటెడ్ పెట్టేసుకోండి. మొత్తం ఎవడొద్దంటా ఉన్నాడు.
ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి ఆఫీసర్లను కూడా ఇవాళ తొత్తులను పెట్టుకొని మేము అనేకసార్లు కంప్లైంట్ ఇచ్చినాం ఈసీకి. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీసు యంత్రాంగం ఎలక్షన్స్ని అపహాస్యం చేస్తుంది, రౌడీలకు గూండాలకు సహకారం ఇచ్చి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎంత అన్యాయం అండి. పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో సిఐఎస్ఐలు కలిసి ఇవాళ విత్డ్రా చేయించడం, ఈ రకమైనటువంటి దౌర్భాగ్యం ఎప్పుడు లేదు. కాబట్టి తెలంగాణలో ఎప్పుడైనా సరే కొట్లాటకు సిద్ధమయ్యేటువంటి తెలంగాణ. దమ్ము లేకపోతే మీరు ఎలక్షన్లు కొట్లాడకండి, అంతే తప్ప రౌడీజం చేసి ఎలక్షన్లు కొట్లాడతామంటే భారతీయ జనతా పార్టీ దానికి సిద్ధంగా ఉంది. మేము ఎట్లా ఎదుర్కోవాలనో మేము చెప్తా ఉన్నాం. మీరు రామగుండం ఎలక్షన్లు శాంతియుతంగా జరపకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దీన్ని ఇష్యూ చేసి కాంగ్రెస్ పార్టీ గూండాయిజాన్ని, పోలీసుల ములాఖతును, ఈసీ మిలాఖతును అంతా కూడా ఎండగడతాం. అవసరం అనుకుంటే ఏమిటికైనా సిద్ధం అనేటువంటి విషయం స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ విషయాలు మానుకోండి. రెండవది, మా క్యాండిడేటు నామినేషన్ని ఈసీ ఇప్పుడు ఏ రకంగా విత్డ్రా చేస్తుందో అది కూడా మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసీలో బెదిరించి ఈసీ ఆఫీసర్కు దాని మీద రాసుకొని వీళ్ళతో సంతకం పెట్టుకునేటువంటి సంస్కృతి ఎక్కడిది? బెంగాలీ అమ్మాయి ఆమెకు తెలుగు కూడా రాదు, కానీ మీరు ఈసీ ఆఫీసరే రాసి ఇవాళ పోలీసులు ఈసీ ఆఫీస్ ముందల వాళ్ళ అధికారుల సహకారంతో రాసి సంతకం పెట్టించుకొని ఇవాళ విత్డ్రా చేయించడం ఏదైతుందో, పైసలు తీసుకొని మీరు మొత్తం పైసలు తీసుకొని పోండి అని చెప్పేసి బెదిరించి మళ్ళీ ఒకసారి మీరు ఎవరికైనా చెప్తే మీ సంగతి చూస్తామని చెప్పేసి బెదిరియడం అవుతుందో ఇది దుర్మార్గం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అవసరం అనుకుంటే దేనికైనా సిద్ధం అని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం. तो इनको बार बार डेली फ़ोन आता है कि नॉमिनी से अपना नाम हटा लो. मुझे भी फ़ोन आया कि नॉमिनी से अपना नाम हटा लो. अब कौन कर रहा है तो मुझे नहीं पता, मुझे यहाँ का उतना पता भी नहीं है. तो इनको डेली फ़ोन आता है, 10-15 लोग कॉल करके बोलते हैं अपना नाम हटा लो, नाम हटा लो, नाम हटा लो बोल के. हम नाम नहीं हटाए बोल के इनको आज फ़ोन आके लेके गए पुलिस स्टेशन. केस करे, तुम्हारे ऊपर ये केस है, वो केस है, नाम हटाओ नहीं तो तुम्हारे को अंदर डाल देंगे, तुम्हारा काम भी चला जाएगा बोल के. फिर मैं जाके नॉमिनी वहाँ पे नाम उठाई. नाम उठाने के बाद फिर हमको लेके गए. लेने के बाद फिर इनका फ़ोन वो सब रिटर्न करे. फिर केस पेपर वो जो था पूरा फाड़ के दे दिए. बोले इसके बाद अगर तुम लोगों ने किसी को भी बताया कि पार्टी ऑफिस है बाहर कहीं भी कुछ बोला तो तुम्हारी पूरी फैमिली को देख लेंगे बोल के धमकी दी. कौन बोला उसे? पुलिस वाले कौन सीआई ऐसे कौन? टाउन में बोला ना, बाहर है? पुलिस स्टेशन के अंदर इनको धमकी दिया कि बाहर किसी को बताए तो तुम लोगों को देख लेंगे बोल के, तुम्हारी पूरी फैमिली को देख लेंगे. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.